హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాసా టాక్స్. ఈరోజు వీడియోలో నేను వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి టోటల్గా మీకు బిగ్ బజార్ గురించే ఉంటుంది. బిగ్ బజార్కి షాపింగ్కి వెళ్ళాము, సో అక్కడ అంతా తీసిన వ్లాగ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ చైన్ చూస్తున్నాను. గోల్డ్ చైన్ నాదేమీ కాదు ఇది. సో మా రిలేటివ్స్ కోసం మధుగారు చేపించారనమాట. సో వాళ్ళు మనీ ఇస్తే చేపించింది. సో అది చూస్తున్నాను, ఎలా ఉంది చూడమని ఇచ్చారు. చాలా బాగుందని చెప్తున్నాను అనమాట. సో అది అండ్ మేము అనుకోకుండా ఇవాళ బిగ్ బజార్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో నేనైతే శారీ స్టిచ్చింగ్కి ఇద్దాం, బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇద్దామని వెళ్ళాను. బట్ అక్కడ ఏంటి అని అంటే కుదరలేదు. అంటే ఎక్కువగా మనీ ఎక్కువ చెప్పారనమాట. సో కుట్టడానికి ఇంకా వద్దనేసి వచ్చేసాను, రెగ్యులర్గా ఇచ్చే దగ్గర ఇద్దామనేసి. అండ్ ఇక్కడ డిప్సీ వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను స్టిచ్ చేశాను. నేను ఒక శారీ తీసుకున్నాను, మా మమ్మీ కోసం తీసుకున్నాను. బట్ తనకి వద్దని చెప్పింది, తనకి నచ్చలేదని చెప్పింది. సో దాంతో నేను నాకు అండ్ డిప్సీ కోసం కట్ చేసేసాను అనమాట, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం. బట్ నాది అక్కడే ఉండిపోయింది. డిప్సీది కుట్టేసాను ఆల్రెడీ 2 times వేసుకుంది అనుకుంటా దాన్ని. ఈరోజు దాన్ని చూసి అది నా బర్త్డే డ్రెస్, అది వెయ్యి అనింది. సో అందుకనేసి ఇవాళ వేశాను. కాసేపు అలా ఉంచుకుంది, తర్వాత తీసేసింది అనమాట. సో ఇదే నేను చూపించే శారీ. మీకు చెప్పాను కదా ఇంతకుముందు స్టిచ్చింగ్కి ఇవ్వాలని బ్లౌజ్. సో వర్క్ అంతా అయిపోయింది. బట్ అక్కడ వర్క్కి ఇచ్చిన దగ్గర ఏంటి అని అంటే తను అంత బాగా స్టిచ్ చేయదు నీట్గా. సో అందుకని తీసుకొచ్చేసాను. అండ్ రెగ్యులర్గా నేను ఇచ్చే దగ్గర వాళ్ళు మాస్టర్ రాలేదంట. సో అందుకనేసి వేరే దగ్గర ఇద్దాం, కొంచెం బ్రైడల్ మేకప్ ఉంది కదా అది చూపించడం కోసం అనేసి ఈ శారీ అనమాట. అంతకుముందు ఒక మ్యారేజ్ కోసం తీసుకున్నాను, బట్ అది కుదరలేదు. అది కుదరకపోవడంతో ఇది అలాగే ఉండిపోయింది. ఇంకా లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది అలాగే ఉండిపోయింది. అండ్ ఇప్పుడు బ్రైడల్ మేకప్ కన్నా బాగా యూజ్ అవుతుంది అనేసి స్టిచ్ చేపిద్దాం అనుకుంటే అది కూడా కుదరలేదు. ఏంటో అది అలాగే ఉండిపోతుంది. అండ్ ఇంకా అది కుదరలేదు అనేసి మేము ఏం చేస్తున్నామంటే బిగ్ బజార్కి వెళ్దామనేసి ఇంకా రెడీ అయ్యాం. ఇప్పుడు శారీ ఇవ్వడానికి వెళ్తున్నాము. బట్ అక్కడ తీసుకోలేదు కాదు, నేనే ఇవ్వలేదు. నాకే నచ్చలేదు, అంత కాస్ట్ అంటే వేస్ట్ అనిపించింది. బికాజ్ అది ఆల్రెడీ వర్క్డ్ బ్లౌజ్ కదా. సో దాంట్లో డిజైన్స్ పెట్టి కుట్టడానికి ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే కుట్టడానికి తను 700 చెప్పింది. సో అంత ఎందుకు అనేసి నేను వచ్చేసాను మళ్ళీ రిటర్న్. అండ్ రెగ్యులర్గా నేను ఇచ్చే అమ్మాయికి ఫోన్ చేస్తే తను రేపు వస్తానని చెప్పింది. సో అందుకనేసి నేను ఇంకా అలాగే ఉంచేసాను. అండ్ డిప్సీకి కొన్ని చాక్లెట్స్ ఇచ్చి మేము ఇంట్లోంచి వెళ్తున్నాము. బికాజ్ తను ఎప్పుడూ ఏడవదు, ఫస్ట్ టైం ఏడ్చింది ఈరోజు. సో అందుకనేసి చాక్లెట్స్ ఇచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. అది తీసుకోలేదని చూపిస్తున్నాను మీకు. అది తీసుకోలేదు, మళ్ళీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ బ్యాగ్స్ తీసుకొని మేము బిగ్ బజార్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంటర్ అయిపోయాం బిగ్ బజార్లోకి. అండ్ ఏంటనంటే ఇది మాకు నియర్లీనే ఉంటుంది, ఎక్కువ దూరం ఏమి ఉండదు. సో ఈజీగా వచ్చేసాం. అండ్ అసలు రావడానికి కూడా ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాము. మళ్ళీ అంటే అక్కడ పీపుల్ ఎలా ఉంటారో ఏంటో తెలీదు, ఎంత రష్ ఉందో తెలియదు అనేసి వద్దన్నాను నేను. బట్ మధుగారు అన్నారు వెళ్ళొద్దాం పదా అన్నారు. ఓకే అయితే నేను వ్లాగ్ కూడా షూట్ చేసుకోవచ్చు అనేసి నేను కూడా ఓకే అనేసాను. అండ్ ఇక్కడికి వచ్చాక చూస్తే ఏం జరిగిందంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా మాస్కులు వేసి తీసుకొచ్చారనమాట గ్రాసరీ షాపింగ్కి, బట్టల షాపింగ్కి. అలా అది చూసాక అనుకున్నా, ఓ నేనే భయపడ్డానా అందరు వస్తున్నారా అనేసి. అండ్ అది అండ్ ఇక్కడ
పైకి వెళ్తున్నాము. ఎప్పుడైనా కూడా ఫస్ట్ పైన గ్రాసరీ షాపింగ్ చేసిన తర్వాత కింద షాపింగ్ చేస్తాము. బట్ నేనైతే బట్టల దగ్గరికి కంపల్సరీగా వెళ్తానండి. ఖచ్చితంగా అది వెళ్ళి నేను తీసుకోకపోయినా ఖచ్చితంగా అక్కడ చూసి ఎలా ఉంది, ఏంటి, ఇది తీసుకోవచ్చా లేదా, కాస్ట్ ఎంత ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి చూసి నచ్చితే తీసుకుంటాను, లేకపోతే అక్కడ పడేసి వస్తాను. కాకపోతే చూడడం మాత్రం కంపల్సరీ అదనమాట. అండ్ డిప్సీ క్లాత్స్ దగ్గరికి కూడా వెళ్ళాను. బట్ తనకి అంతగా ఏమీ బాగాలేవు. సో అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. బట్ నాకు మాత్రం ఒక నైటీ తీసుకున్నాను. అది నైటీ అనకూడదేమో, అది కొంచెం వెరైటీగా ఉంటుంది. సో అది తీసుకున్నాను. కొంచెం పైకి ఉంటుంది అనమాట. దాన్ని ఏమో అంటారు, నాకు ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. ఐడియా లేదు కదా, నాకు తెలుసు, కాకపోతే అది గుర్తు రావట్లేదు. అండ్ ఇక్కడ నుంచి మేము పైకి వెళ్ళిపోతున్నాము. సో పైన ఫ్లోర్లో ఏంటంటే మొత్తం అంతా గ్రాసరీ ఉంటుంది. అండ్ కింద అంతా కూడా క్లాత్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్స్లేటర్ వాడు ఆన్ చేయలేదు, అంటే ఎక్కేది ఆన్ చేయలేదు, దిగేది ఆన్ చేసి పెట్టాడు. సో అందుకని కష్టపడుతూ అది ఎక్కేసాము. అండ్ ఇంకా గ్రాసరీ షాపింగ్కి అయితే లోపలికి వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాము. మధుగారేమో ఇక్కడ పైన వెహికల్ ఉంటుంది కదా, సో అది తీసుకురావడానికి వెళ్తున్నారు. లగేజ్ వెహికల్ ఉంటుంది కదా, సో అది కింద నుంచి తీసుకురావడం కష్టం అనేసి పైనే ఉంచేశారనమాట. కిందనే. సో అదే. అండ్ ఇంకా గ్రాసరీ అయితే స్టార్ట్ చేసాము. అంతా ఏమీ చూపించను మీకు, చాలా బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఏమీ చూపించను. జస్ట్ పైన అలా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట. బ్రౌన్ రైస్ అంట ప్యాకెట్లో ఉంది, అంత ఒరిజినల్ కాదంట, డబ్బాలో ఉంది ఒరిజినల్ అంట మా మధుగారు అంటున్నారు. సో అందుకని చూస్తున్నాను నేను, అలా కూడా ఉంటుందా అనేసి చూస్తున్నాను. అలా ఏమీ ఉండదండి, జస్ట్ ఆయన అలా అన్నారు అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి పావు బాజీ మసాలా తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నేను మసాలాల దగ్గర ఖచ్చితంగా ఎక్కువసేపు చూస్తానన్నమాట. మధుగారు అంటారు, ఏంటి ఎందుకు అలా చూస్తావు, త్వరగా కానిచ్చేసి అందులో వేసేసుకోనికి ఏం కావాలో అది అని అంటారు. బట్ నేను దాని మీద ఎంఆర్పి ఎంత ఉంది అని చూస్తానన్నమాట. అండ్ ఎంత క్వాంటిటీ వస్తుంది, అండ్ ప్యాకెట్ కొన్నదానికి అండ్ డబ్బాలో కొన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇవన్నీ చూస్తాను. బట్ ఆయనకు మాత్రం చిటికలో షాపింగ్ అయిపోవాలన్నమాట. సో అలా అయితే నాకు కుదరదని చెప్తాను. ఈ విషయం దగ్గర మాకు ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడు మేము గ్రాసరీ షాపింగ్కి వచ్చినా గట్టిగా అరుచుకోవడం అయితే జరుగుతుంది. అది అందరికీ వినబడేలాగా కాదు, మాలో మేమే. నేనేమో త్వరగా రాను, అండ్ ఆయనేమో త్వరగా వచ్చేసి ఏం చేస్తావు, అంతసేపు చేస్తావు అని అంటారు. సో మన లేడీస్ ఏంటంటే ఎక్కడికి పోయినా గంటలు చేయడం అలవాటు కదా, సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి బాటిల్ చూస్తున్నాము డిప్సీ కోసం. డిప్సీకి ఏంటంటే నార్మల్గా చాలా బాటిల్స్ ఉన్నాయి ఇంట్లో. డింపు కోసం తీసుకున్నవి చిన్నప్పటి నుంచి ఉన్నవి చాలా ఉన్నాయి. బట్ అవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్. ఈ మధ్య ఏంటంటే నేను బాగా హెల్త్ కాన్షియస్ అయిపోయాను. సో అందుకనేసి ప్లాస్టిక్ వద్దు అనేసి అలా స్టీల్ బాటిల్స్ తీసుకుందాం అనేసి చూస్తున్నాను. బట్ అక్కడ అంత క్వాలిటీగా లేదు, అండ్ తాగడానికి కూడా అంత ఈజీగా లేదు తనకి. సో అందుకనేసి అవి అక్కడ పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి కిచెన్ వైప్స్ అండి. అందరికీ ఐడియా ఉంటుంది. ఈ కిచెన్ వైప్స్ లేకుండా నాకు రోజు గడవదనమాట. లేకనైతే ఇంట్లో దాదాపుగా 2 months 3 months అవుతుంది అనుకుంటా ఇవి లేకుండానే నేను అంతా క్లీన్ చేసేస్తున్నాను. బట్ ఏదో క్లాత్ పెట్టి తుడిచేయడము, మళ్ళీ అది బ్లాక్గా అయిపోగానే పడేసేయడము అలా చేస్తున్నాను. నాకు స్పాంజ్ అవి అంత నీట్గా అనిపించవు. ఈ కిచెన్ వైప్స్ అయితే ఈజీగా ఉంటుంది, మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేసి అలా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డిప్సీ కోసం బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అని అంటే, నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు మేము బాటిల్స్ వైజ్ వాటర్ తాగుతున్నామని చెప్పాను కదా. సో బాటిల్స్ వైజ్ వాటర్ తాగుతున్నాము. తినకి వాళ్ళ అన్నయ్యకి కంబైన్డ్గా ఒకటే బాటిల్ ఉంది. సో అందుకనేసి ఈమెకి ఒకటి తీసుకున్నాము, మళ్ళీ చిన్నది ఒకటి తీసుకున్నాము. ఆమెకి ఈజీగా క్యారీ చేయగలిగేలాగా తీసుకున్నాము. సో అది. అండ్ ఇంకా చాలా తీసుకున్నాంలేండి, అదంతా నిండిపోయింది. బట్ ఎక్కువ కాస్ట్ ఏమీ కాలేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి జ్యూస్ తాగే అది మగ్ ఒకటి తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను తీసుకొని మా డిప్సీ పగలగొట్టడం కూడా అయిపోయిందనమాట. మళ్ళీ సెకండ్ది ఇది. ఇవి సింక్ స్ట్రైనర్స్ అండి. మనం చెత్త అది వేసినప్పుడు సింక్లో దాంట్లో తట్టకుండా ఉండడం కోసం స్ట్రైనర్ ఉంటుంది కదా, అదనమాట. నేను అనుకున్నాను ఇది నాకు బ్యూటీ బ్లాగర్ ఛానల్కి బాగా యూజ్ అవుతుంది. ఏదైనా రెమెడీ చూపించినప్పుడు దాన్ని టీ నెట్తో చూపించాల్సి వస్తుంది కదా, ఇది చాలా బాగుంటుందని తీసుకుందాం అనుకున్నాను. బట్ దాని మీద నేమ్ చూస్తే కిచెన్ స్ట్రైనర్ అని ఉంది. వామ్మో ఎందుకులే అనేసి ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట.
ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టీల్ సామాన్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ పెద్దగా తీసుకోవాలని ఏమీ లేదులేండి. జస్ట్ నేనేంటంటే పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలనుకున్నాను. అది కూడా ఇంట్లో ఉన్నాయి, కాకపోతే అది బాగా నచ్చి తీసుకున్నాను అంతే. నేను ఒకటి తీసుకుంటాను అండ్ మధుగారు అది బాగాలేదు ఇది తీసుకో అంటారు. సో అలా జరుగుతూ ఉంటుంది కదా. నాకు నచ్చిందే తీసుకున్నాను ఫైనల్గా. బట్ స్టీల్ అసలు వాడాలనిపించట్లేదు ఇంట్లో. అంటే ఏదో అప్పుడు మ్యారేజ్ అప్పుడు చాలా కొనిచ్చారు మా వాళ్ళు, కానీ అవి అసలు వాడాలనిపించట్లేదు. బట్ కొన్ని ఏంటంటే స్టీల్లో కూడా వాడాలి అనిపించేలాగా కొంచెం కొత్తగా డిజైన్డ్గా బాగుంటాయి కొన్ని. సో అలాంటివి కొనుక్కోవాలనిపిస్తుంది, బట్ ఉన్నవి అలాగే ఉండిపోతున్నాయి. ఏం చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రోసరీ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి పాస్తా, కాకపోతే అది పెద్దగా ఉందనేసి అక్కడ పెట్టేశాను. మళ్ళీ ఈ మధ్య ఏమవుతుందంటే గ్రాసరీ చాలా తీసుకొస్తాం మేము వెళ్ళినప్పుడల్లా. 1.5 month 2 monthsకి వెళ్తాము, బట్ చాలా తీసుకొస్తాం. అసలు ఎంత గ్రాసరీ తెస్తామో మాకే తెలీదు. అది ఏమవుతుందంటే ఉండి 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 పురుగు పట్టేస్తుంది. సో అందుకనేసి ఈ మధ్య కొంచెం తగ్గించేమో, ఏ మంత్ ఆ మంత్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయాము. వెళ్తే మేము అంత సామాన్ తీసుకుంటాం అనమాట. బికాజ్ మళ్ళీ మళ్ళీ ఎవరు వస్తారనేసి అందులో వేసుకొని వచ్చేస్తాము. బట్ అది కొంచెం ఇబ్బందిగా అయింది ఈ మధ్య. సో అందుకనేసి ఇంకా ఏదైనా పురుగు వచ్చినప్పుడు ఎండలో పెట్టడానికి కూడా మాకు ఎండ కూడా అంతగా రాదు. సో అందుకనేసి ఇంకా కొంచెం తగ్గించేసాం. అండ్ ఇంట్లో చాలా గ్రాసరీ ఉంది. ఏదో అనుకోకుండా కొంచెం టీ పౌడరు, షుగర్ అలాంటివి కొన్ని ఉన్నాయనేసి వెళ్ళాము. బట్ వెళ్ళాం కానీ నార్మల్గా ఏదో 1000 2000 ఐటమ్స్ కోసం మనం వెళ్తాం, కానీ అక్కడికి వెళ్తే 10,000 ఖచ్చితంగా అవుతాయి. మాకైతే ఖచ్చితంగా 10,000 అవుతాయి. మేము ఎంతలో తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా 10,000 అవుతాయి. అదేంటో నాకు అర్థం కాదు. అంటే చూసిన ప్రతీదీ కొనాలనిపించేమో మేబీ. ప్రతీదీ అంటే అది నచ్చిందంటే ఖచ్చితంగా తీసుకోవడం, ఇంకా దాంట్లో వేసేసుకోవడం రావడం అలా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మనీ అవుతుంది అనుకుంటా. అదే. అండ్ మధుగారు వచ్చేసి ఇంకా గ్రోసరీ అంతా సెలెక్ట్ చేసేసాము, ఆయన వెళ్ళిపోయారు, బిల్లింగ్కి వెళ్ళారనమాట. బట్ నేను ఇక్కడ ఇవన్నీ చూస్తూ మెల్లిగా వెళ్ళాను. ఇంకా డిప్సీ కోసం ఒకటి టేబుల్ తీసుకున్నాను. అది టేబుల్ ఏంటి అని అంటే ఎందుకు అని అంటే లూడో అండ్ అలాంటి గేమ్స్ ఉన్నాయి. దాని మీద సిండ్రెల్లావి డిస్నీ ప్రిన్సెస్వి. అండ్ ఇంకేంటి అని అంటే మంచిగా ఫుడ్ తినడానికి కూడా తను కింద కూర్చొని ఆ టేబుల్ పైన పెట్టుకొని తినేలాగా తనకి అంతే హైట్లో ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను ఆన్లైన్లో చూసాను, అది ల్యాప్టాప్ అది పెట్టుకోవడం కోసం అనేసి చూసాను, తీసుకుందాం అనుకున్నాను. ఎడిటింగ్ అది చేసేటప్పుడు అంటే ఎందుకు కింద కూర్చొని చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనేసి ఆ టేబుల్ తీసుకుందాం అనుకున్నాను. బట్ అది తీసుకోలేదు, నాకు ఇది కనిపించింది. సో ఇది తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను వేరే చూశాను, బట్ నేను డిప్సీ కోసం ఇది తీసుకున్నాను. ఓకే. పైన అబ్బాయిల కోసం ఉంది అండ్ కింద చాలా ఉన్నాయి, ప్రిన్సెస్ టైప్లో అలా చాలా ఉన్నాయి. అదొకటి తీసుకున్నాను. ఇంకా వచ్చేసాను. నేను వచ్చేసరికి కూడా మధుగారిది ఇంకా బిల్లింగ్ అయిపోలేదు, చాలా టైం పట్టింది. బికాజ్ అక్కడ 2 కౌంటర్సే ఓపెన్ చేశారు, ఇంకా అంతకు మించి ఓపెన్ చేయలేదు. అక్కడ నేను ఫోటో వీడియో తీయడానికి కూడా వీలు లేకుండా చుట్టూ జనాలు ఉన్నారు. ఎందుకులే అనేసి నేను వెళ్ళి ముందు చైర్లో కూర్చున్నా. వెళ్ళమన్నారు మధుగారు, వెళ్ళి కూర్చున్నాను. అండ్ ఆయన అదంతా బిల్ అది చేసేసుకొని వచ్చేసారనమాట. అండ్ ఇంటికైతే వచ్చేసాము. రాగానే డిప్సీ అది ఓపెన్ చేసేసింది, అంతా స్ప్రే చేసేసి శానిటైజర్ ఇచ్చేసాము. అండ్ ఇంకా గ్రాసరీ అంతా కింద వేసేసాము, అలా హాల్లోనే వేసేసాము. ఎందుకనంటే బెడ్రూమ్స్లలో ఒక బెడ్రూమ్లో కాట్ ఉంటుంది అండ్ ఇంకొక బెడ్రూమ్లో పిల్లలవి బొమ్మలు ఉంటాయి, ఇల్లు నిండా ఉంటాయి. ఒక బెడ్రూమ్ నిండా తన అంటే డింపు టేబుల్ ఉంటుంది, స్టడీ టేబుల్, ఇంకా వాడి బైక్, పాండా ఇవన్నీ ఉంటాయన్నమాట. రైస్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ అందులోనే మేము ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా వేసాము. సో అవన్నీ వేయడం వల్ల అది చాలా మెస్సీ ఉంది, అందుకని అక్కడ వేయలేదు, హాల్లో వేసేసాము. వాళ్ళని దగ్గర రానివ్వకుండా వెంటనే స్ప్రే చేసేసాను. అంతా స్ప్రే చేసేసి ఇంకా మేము బాత్ చేసేసి ఇంకా వేరే పనులు చూసుకున్నాను. అదంతా ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ ఇది మాత్రమే షూట్ చేశాను. అండ్ అంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు చూడడానికి చాలా లెంతీ అవుతుంది, బోర్ కొడుతుందేమో అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నాను కదా, మా మమ్మీ కనుక ఈ వీడియో చూస్తే ఎన్ని కొంటుందో అని అంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను బాగానే కొంటాను ప్లాస్టిక్ డబ్బాలు, అవి చాలా ఇష్టం నాకు. బట్ ప్లాస్టిక్ వాడొద్దు అనిపిస్తుంది, కానీ
అవి తీసుకున్నాను. ఎందుకనంటే నేను పోపు డబ్బాలు ఉంటాయి కదా! సో, అవి కొంచెం ఓల్డ్ అయిపోయినాయి. అందుకని మళ్ళీ ప్లాస్టికే తీసుకున్నాను. ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్తవి, వేరేవి అన్నీ మార్చేయాల్సొస్తది నేను. అందుకనేసి ఇప్పుడు ఇలా సింపుల్‌గా తీసేసుకున్నాననమాట. అండ్ నేనైతే అసలు వద్దన్నాను. అంటే ఇప్పుడేం వద్దులండి, కొంచెం కొన్ని రోజులు ఆగండి, ఎలాగో మళ్ళీ ఇల్లు కట్టుకున్నాక కొత్తవన్నీ కొనుక్కోవాలి కదా అన్నాను. బట్ మధు గారు అవి బాగున్నాయి అనేసి తీసుకున్నారు. ఇంకా తీసుకున్నారు కదా 2, 3 సెట్లు తీసేసుకోండి అని చెప్పాననమాట. అలా దాంట్లో వేసేసారు. పెద్ద కాస్ట్ ఏమి కాదు అవి. సో తీసేసుకున్నాను. అవన్నీ సెట్ చేసుకోవాలి. బట్ ఎప్పుడు అవుతుందో తెలీదు. మేబీ ఇంకా ఒక 10 డేస్ పట్టొచ్చు. ఇంకో 10 డేస్లో అన్నీ నీట్గా ఒక్కొక్కటి ప్యాక్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళిపోవాలి. పైన వాళ్ళు అంతా వెకేట్ చేయలేదు ఇంకా. వాళ్ళ సామాన్లు అలాగే ఉన్నాయి. ఇంకా లాక్ చేసే ఉంది. మేబీ వాళ్ళు ఇంకో 10 డేస్లో వెకేట్ చేసేస్తే మేము దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.